నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా అనారోగ్యాన్ని కలిగించే వాటిని పక్కన పెట్టుకుని వాటికి బదులుగా ఏది వాడుకోవాలో చెప్తూ ఉంటారు కదా. దానిలో భాగంగానే ఈ రోజు సాధారణంగా మేము అందరం కూడా చిన్న దగ్గు వచ్చినా కాఫ్ సిరప్ డబ్బా అనేది ఎత్తి బాటిల్ తాగేసి బాటిల్స్ కంప్లీట్ చేసే రోజులు కూడా ఉంటాయి, కానీ దగ్గు మాత్రం తగ్గదు. అవునమ్మా. మరి కాఫ్ సిరప్స్ వల్ల అప్పుడప్పుడు దగ్గు తగ్గిందని అనిపించినా కూడా కొన్ని నష్టాలు ఉంటాయని చెప్తున్నారు కదా. ముందుగా అసలు కాఫ్ సిరప్ బదులుగా వాడుకోవడానికి ప్రకృతిలో ఏమైనా ఉందంటారా? ప్రకృతి బ్రతకటానికి ప్రతినిత్యం తినటానికి ఆహారాలను ఇచ్చింది. అనేక రకాలుగా ఇన్ఫెక్షన్ సంబంధమైన క్రిములు చేరి ఇబ్బంది కలిగించినప్పుడు వాటి నుంచి రక్షించుకోవడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ పోగొట్టుకోవడానికి కూడా ఔషధాలను ఇచ్చింది. ఆ ఔషధాలు మనందరి ఇళ్లలో ఉన్నాయి. కఫ్ సిరప్ కొనుక్కోవాల్సిన పని లేకుండా వాటిని ఏ రీతిలో వాడుకుంటే కఫ్ న్యాచురల్ గా తగ్గుతుందో, హాయిగా ఉంటుందో. ఇప్పుడు టానిక్ వేసుకుని వారం రోజులు 10 రోజులు బాధపడే కంటే 4-5 రోజుల్లోనే ఇంకా దగ్గు నుంచి ఉపశమనం స్పీడ్ గా పొందే న్యాచురల్ మార్గాలు ఉన్నాయి, ఔషధాలు న్యాచురల్ గా ఉన్నాయి. ఈ రెండిటి కాంబినేషన్తో కఫ్ సిరప్ బదులుగా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి వాటిని వాడుకుంటే మంచిది. అయితే డాక్టర్ గారు, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి మన పూర్వీకుల సమయం నుంచి కూడా కఫ్ సిరప్స్ అనేవి కాస్త రెగ్యులర్ గానే వాడుతున్నారు కదా, ఎందుకు వాడొద్దు అంటున్నారో చెప్తారా? పొగ పోవాలి అనుకుంటున్నాం, కానీ నొప్పుని తీయాలనుకోవట్లే. అందుకని నొప్పుని తీస్తే పొగ ఆటోమేటిక్గా పోతుంది. దగ్గు రాకుండా టానిక్ వేసుకుని దగ్గును ఆపుకుంటే నొప్పి అక్కడ పెట్టి పొగను తోలటం లాంటిది. కాబట్టి న్యాచురల్గా రూట్ కాజ్ని మనం తగ్గించగలిగితే మంచిది. అంటే కేవలం దగ్గు తగ్గించే టానిక్లు మాత్రమే వాడతారు, ఇతర యాంటీబయాటిక్స్ మందులు ఏం వాడరు చాలా మంది కూడా. దగ్గు దానంతరదే పోతుందని. కొంతమంది తీవ్రతరమైనప్పుడు దగ్గు టానిక్లతో పాటు తగ్గకపోతే డాక్టర్ గారు ఇచ్చిన యాంటీబయాటిక్స్ మందులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ మంది మాత్రం చంటి పిల్లలకి, ఇంకా చిన్న పిల్లలకి యాంటీబయాటిక్స్ దగ్గులు వచ్చినప్పుడు అసలు సహజంగా వాడరు. ఓన్లీ కఫ్ సిరప్ 3 పూట్ల తాగించి పడుకోబెడతారు. దీన్ని త్రాగటం వల్ల ఏమవుతుంది అంటే మెదడులో ఉండే కఫ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసేస్తాయి మందులు, దగ్గు రాకుండా అణిచేసే ప్రయత్నం చేస్తాయి. రెండవది ఏమిటంటే మామూలుగా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు బాడీలో హిస్టమిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హిస్టమిన్స్ ని సపరేట్ చేసేస్తాయి కఫ్ సిరప్లు. దానివల్ల ఏమవుతుంది, మనలో రక్షణ వ్యవస్థ వెళ్ళి ఆ ఇన్ఫ్లమేషన్ కలిగించిన క్రిములను చంపే ప్రయత్నం హిస్టమిన్స్ ని సప్రెస్ అయినప్పుడు చేయలేదు. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రోజులు ఉండిపోతుంది. ఈ కఫ్ సిరప్లో పిల్లవాడికి దగ్గు వచ్చి నిద్రపోతే వాడికి ఇబ్బంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఇబ్బంది. వీడు శుభ్రంగా పడుకుంటే బాగుంటుందని నిద్ర పట్టేటట్టు సెడేషన్ కలుపుతారు. అందులో లైట్ సెడేషన్, మోడరేట్ సెడేషన్, హెవీ సెడేషన్ అని టానిక్ల్లో మోతాదులు బట్టి మెడికేషన్ పెంచుతుంటారు. అంటే దగ్గు టానిక్ల్లో మత్తు మంది ఉంటుంది లైట్గా, అందుకని పిల్లలు టానిక్ ఇస్తే నిద్రపోతారు. దీనివల్ల ఏమవుతుంది, మరి నిద్రలో మన బాడీ ఎలిమినేషన్ చేసుకోలేదు. అందుకని ఎక్కువ రోజులు తగ్గడానికి రీజన్ ఆ మత్తు మందులు. అలాగే దగ్గు వచ్చే వారికి లంగ్స్ ఏం చేస్తాయంటే కొంచెం యాక్టివ్గా ఉంటాయి, తొందరగా శ్లేష్మని బయటకు పడేసేద్దామని ఈ మూమెంట్స్ ని తగ్గిస్తాయి, లంగ్ రేటుని తగ్గించేస్తాయి మందులు. ఇది ఇంకా 4వది. 5వది జిగురుత్పత్తిని తగ్గించేస్తాయి. లోపల జిగురుత్పత్తి తగ్గితే లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ బాడీ బయటికి గెంటినప్పుడు అది లోపల నుంచి సీలియా అనే వాటి ద్వారా బయటికి నడిచొస్తే కదా బయటకు పోయేది. జిగురు లేకపోతే ప్రయాణం చేయలేదు. ఈ జిగురు అనేది ఉంటే లూబ్రికేషన్ కదా, ఫ్రీగా కఫాలు ఇవన్నీ కూడా బయటికి నడిచి వచ్చేస్తాయి, త్వరగా తెగి బయటకు పోతాయి, ఆ శ్లేష్మాన్ని తగ్గించేస్తాయి. ఇలాంటివన్నీ కఫ్ సిరప్లు చేస్తూ ఉంటాయి. మరి డాక్టర్ గారు, కారణం తెలుసుకుంటే బాగుంటుంది, రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా మీరు. మరి కారణం తెలియాలంటే అసలు దగ్గు ఎందుకు వస్తుందో ముందు తెలియాలి కదా. సాధారణంగా శరీరంలో ఏం జరిగితే దగ్గు రూపంలో బయటకు వస్తుందో చెప్తారా? సహజంగా ఎక్కువ మందికి దగ్గు వచ్చినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి కొన్ని బ్యాక్టీరియాలు కానీ కొన్ని వైరస్ క్రిములు కానీ చేరి అక్కడ ఆ గాలితిత్తుల్ని, గాలి గొట్టాలని ఆక్రమించి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. వాటిని బయటికి పంపించడం కోసం, చంపడం కోసం రక్షణ వ్యవస్థ యాక్టివ్గా లంగ్స్ లో వెళుతుంది. అందుకని వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళి లంగ్స్ లో దాడి చేసినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ కలిగిన భాగాల్లో శ్లేష్మాలు ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి. ఆ శ్లేష్మాలు ఆ ఇన్ఫెక్షన్ లో భాగంగా శ్లేష్మాలు ఎక్కువ ఆ కణజాలం నుంచి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. మరి గాలి లోపలికి వెళ్ళాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి. ఈ రాకపోకలకి ఈ శ్లేష్మం అడ్డు అవుతుంది. ఈ అడ్డును తొలగిస్తే తప్ప గాలి వెళ్ళదు.
రక్త శుద్ధి జరగదు. ఈ అడ్డును తొలగించడం కొరకు దగ్గు సృష్టిస్తుంది అనమాట. దగ్గినప్పుడల్లా చూడండి డొక్కలిట్ట ముడుచుకోండి. ఇలా అన్నప్పుడల్లా లోపల అలా వస్తూ ఉంటుంది, ఫోర్స్గా బయటకు వస్తుంది. మనకి గాలి గొట్టాల్లో గాలితీతులో ఉన్న శ్లేష్మాలు దగ్గినప్పుడల్లా పైకి నడుస్తాయి అనమాట. నడిచి పైకి వచ్చేసి గొంతులోకి వస్తుంది. అందుకే 4-5 సార్లు దగ్గాక నోట్లోంచి అంత శుద్ధి వస్తుంది అనుకోండి, అమ్మయ్య అనిపిస్తుంది, రిలీఫ్. ఈ శ్లేష్మ వల్ల గాలి వెళ్ళటానికి లేకుండా అట్లా అల్లాడుతూ ఉంటాయి లోపల కణజాలాలు. దాని కొరకు దీన్ని తొలగించడం కోసం దగ్గును సృష్టిస్తూ ఉంటుంది అనమాట. ఈ దగ్గితే కఫాలు శ్లేష్మ లోపల లంగ్స్ లో ఏమైనా ప్రొడ్యూస్ అయ్యి బయటికి వెళ్తాయి. మనం ఏం మందులేసి అణచట్లేదు కాబట్టి మన శరీరంలో అక్కడ విడుదలై ఇన్ఫ్లమేషన్కి హిస్టమిన్స్ తయారవుతాయి. ఈ హిస్టమిన్స్ యొక్క మోతాదుని బట్టి రక్షణ వ్యవస్థ రంగంలో దిగి ఆ వైరస్ బ్యాక్టీరియాలని క్రిములను చంపేస్తూ ఉంటుంది. ఈ చంపేలోపు ఉత్పత్తి అయ్యే శ్లేష్మంతా ఎప్పటికప్పుడు ఖాళీ అవ్వటం కోసం దగ్గు వస్తుంది. దగ్గటం వల్ల మనకి ఇబ్బంది ఉంది, నొప్పి, బాధ, ఉద్యోగ వ్యాపారంలో మాట్లాడటానికి అసౌకర్యాలు. అందుకని దగ్గు టానిక్ వేసుకుని ఆపేస్తాం. దగ్గు టానిక్ వేస్తే ఏమవుతుంది, కఫాలు శ్లేష్మాలు బయటకు వచ్చే ప్రక్రియ, తోసే ప్రక్రియ ఆగిపోతుంది. నొప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా సడన్ గా దగ్గు తగ్గిపోతుంది. మరి లోపల క్రిములు చివరికి రక్షణ వ్యవస్థ చంపాలి. అందుకని ఈ కఫ్ సిరప్ వేసిన వాళ్ళందరికీ రక్షణ వ్యవస్థ స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి దాడి చేసే మెకానిజం ఇక్కడ ఊపిరితిత్తులు స్పీడ్ అప్ అవ్వటం, అన్నిటినీ హిస్టమిన్స్ తగ్గించేయటం, ఆ జిగురు ఉత్పత్తిని అణిచేయటం, ఇవన్నీ చేసేసరికి అది సరిగా ఫైట్ చేయలేదు. అందుకని 4 రోజులు ఎక్కువ సమస్య పడుతుంది అనమాట. అందుకని దగ్గు వచ్చినప్పుడు దగ్గి తెమడ ఊసేయటమే త్వరగా చెడు బయటికి వెళ్ళటం, గాలి కొట్టాల తిత్తుల్లో శ్లేష్మాలు బయటికి పోయి అవరోధం తగ్గినట్టు అవుతుంది కాబట్టి అది మంచి ప్రక్రియ. అందుకని మనకి దగ్గకుండా ఉండటం కోసం దగ్గు టానిక్లు వచ్చినాయి. మరి డాక్టర్ గారు, ఈ కాఫ్ సిరప్స్ కి బదులుగా ప్రకృతి పరంగా మనం ఏమి ఉపయోగించుకుంటే బాగుంటుందో కూడా చెప్తారా? ది బెస్ట్ అయితే అసలు ఏ మెడిసిన్ వేయకుండా దగ్గు తగ్గుతుంది. మీరు టానిక్లు వేసుకున్న, యాంటీబయాటిక్స్ వేసుకున్న 5-6 రోజులు 10 రోజులు ఎటు తప్పదు. నేను చెప్పింది చేస్తే 4-5 రోజులు 3 రోజులను రిలీఫ్ వచ్చేస్తుంది. ఫాస్టింగ్ అమ్మో అనుకున్నారు ఈ పాటికి కొంతమంది. అప్పుడే ఫాస్టింగ్ చేస్తే 24 గంటలు రిపేర్ క్లీనింగ్ చేసి వైరస్ బ్యాక్టీరియాలని రక్షణ వ్యవస్థ చంపేస్తుంది. అక్కడ చంపటం అయ్యే శ్లేష్మాలని వెళ్ళిపోయాక ఆటోమేటిక్గా డ్రై అయిపోతాయి. ఇది బెస్ట్. 3 days 4 days కంటిన్యూస్గా హనీ లెమన్ వాటర్తో ఉంటే నిద్రపోయేటప్పుడు కూడా ఆటంకం రాదు, దగ్గప్పుడు రాదు, మీకు చాలా రిలీఫ్ వస్తుంది ఫాస్టింగ్ పెడితే. తింటాం కాబట్టి అప్పుడు మరీ ఇబ్బంది పెడుతుంది. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఇంక ఇట్లా చేయటం నా వల్ల కాదులేండి అనుకుంటారా? సెకండ్ పద్ధతి, మధ్యాహ్న పూట భోజనం పెట్టి ఉదయం 12-1 గంట దాకా తేనె నీళ్ళు 2 సార్లు, పిల్లలకు 3 సార్లు అయినా కలిపివ్వటం. సాయంకాలం నుంచి మళ్ళీ రాత్రి వరకు తేనె నీళ్ళే. ఒకసారి ఆహారం, మిగతా టైం అంతా తేనె నీళ్ళు. అప్పుడేమవుతుంది, ఒకసారి తిన్నందుకు 5-6 గంటల జీర్ణక్రియ, 18 గంటలు దగ్గు తగ్గించుకోవడానికి రక్షణ వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తుంది. ఉపవాసం అంటే 24 గంటల రిపేర్ క్లీనింగ్ అండి. ఏకభుక్తం అంటే 18 గంటల రిపేర్ క్లీనింగ్. మాకు ఇది కూడా వద్దండి, 4 రోజులు దగ్గర పర్లేదు, మాకు 2 పూట్ల పడితే గానీ ఆందో, మా పిల్లోడికి అట్లా పొట్ట మార్చడం అంటే మాకు జాలేస్తుంది అనేవాళ్ళు ఉంటారు. ఇంకొంత అలాంటి వాళ్ళకి ఇక పగలు మాత్రమే 2 సార్లు పెట్టాలి. ఉదయం 10-11కి, సాయంకాలం 4కి 2 సార్లు ఆహారం పెట్టి మిగతా టైం ఇక ఏ ఆహారం పెట్టకుండా తేనె నిమ్మరసం నీళ్ళు తాగించవచ్చు. ఈ తేనె నీళ్ళల్లో కూడా తాగేటప్పుడు నేను ఒక పొడి చెప్తాను. ఆ పొడి వేసుకు తాగితే ఇది ఔషధాలు ఇందులో కలుపుకోవచ్చు. కావాలంటే కొంచెం స్పీడ్గా రిజల్ట్ రావడం కోసం కషాయంగా కూడా తాగొచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఔషధాల్లో ఒకటి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వాము, దాల్చిన చెక్క. ఈ 5టిని ఎలా తీసుకోవాలో చెప్తాం. 100 గ్రాములు ధనియాలు, 50 గ్రాములు జీలకర్ర, అట్లాగే మిరియాలు 2-3 గ్రాములు, వాము 2-3 గ్రాములు, దాల్చిన చెక్క 2 గ్రాములు. ఈ 5 ఇట్లా తీసుకోండి. దీంతో పాటు కొంచెం సొంటి ముక్క, ఇంత చిన్న ముక్క. ఈ 6టిని తీసుకుని దోరగా వేపిచ్చేసి మిక్సీ వేసి పొడి చేసి పెట్టుకోండి. ఈ పొడి ఇంట్లో ఉంచుకుని దీన్ని ఒట్టిగా కషాయంగా తాగాలంటే 1 గ్లాసు నీళ్లు పొయ్యి మీద పెట్టేసి అందులో 1 స్పూనుడు పొడేసి అందులో ఒక 10-15 తులసి ఆకులు వేసేసి మరగనివ్వండి. వడకట్టేసేయండి. దీనికి తేనె కలిపేసి కషాయంలాగా 1 కప్పు ఉదయం సాయంకాలం ఎప్పుడన్నా వేడివేడిగా తాగాలప్పుడు 2 సార్లు 3 సార్లు అయినా అంతంత పొడేసుకు తాగొచ్చు. ఇక ఏ ఆహారం తీసుకోకుండా మిగతా టైంలో ఎనర్జీ రావాలంటే 1 గ్లాసు నీళ్ళలో 4 స్పూన్లు తేనె నిమ్మరసం కలిపి తాగుంటారు. ఇలా మనం పగలు 2 సార్లు తిని మిగతా టైం తేనె నీళ్లు ఇట్లాంటి కషాయం అన్న తాగితే అప్పుడు 12 గంటల రిపేర్ క్లీనింగ్.
అంటే 24 గంటలే డబుల్ స్పీడు. ఏకభక్తం అంటే ఇంకొంత తగ్గింది. పగలు తిని రాత్రికి రెస్ట్ ఇస్తే 12 గంటలు రిపేర్ క్లీన్, ఓకే, కొంచెం తగ్గుతుంది. కానీ ఇన్నాళ్ళు మనం ఏం చేసాం, ఇట్లాంటి ఏం చేయకుండా దగ్గు వచ్చినా బ్రేక్ఫాస్ట్ మానలా, లంచ్ మామూలే, స్నాక్స్ మామూలు ఏదో ఒకటి, డిన్నర్ మామూలే. అందుకని నేడు ఖాళీ అసలు ఇవ్వాల. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందంటే పొట్టలు అరిగిపోయాక తెల్లవారుజాను 4-5 ఈడు ఏం తింటలా, నిద్రలో ఉండి కుదరక, అప్పుడు లేపు తగ్గిస్తుంది వాడికి. అందుకని అందరి పిల్లలు తెల్లవారుజాను మిడ్ నైట్ ఎందుకు తగ్గుతారు అర్థమైంది. ఇప్పుడు క్లీన్ చేయించుకోవడానికి అప్పుడు పొట్ట ఖాళీ అయింది. పొట్ట ఖాళీ ఎప్పుడుంటే అప్పుడు క్లీన్ చేసుకుంటుంది బాడీ. పగలంతా ఫుడ్ పెడితే ఎక్కువ రోజులు పడుతుంది, ఎక్కువ దగ్గు నైట్ టైం వచ్చి నిద్రపోకుండా చేస్తుంది. ఈ అవస్థలు పడే కంటే సత్యనారాయణ రాజు చెప్పినట్టు గ్లాసు నీళ్ళల్లో తేనె నిమ్మరసం కలిపితే పొట్ట సెలవేయటం ఎంత హాయ్ అండి. అసలు ఎంత సుఖపడతారు ఆ పిల్లలు కూడా. అందుకని ఇలాంటివి చేయించండి. కఫ్ సిరప్లు కాస్త ఆపండి. చక్కగా ఈ కషాయాన్ని కావాలంటే 2 సార్లు రోజు ఇవ్వండి పిల్లలకు కూడా కొద్దిగా. ఇప్పుడు నేను చెప్పిన కషాయం తీసుకుంటే మందులు యాంటీబయాటిక్స్ వేస్తే అక్కడ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఎట్లా తగ్గుతుందో ఇవన్నీ న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అనమాట, ప్రకృతి ప్రసాదించినవి. సహజంగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, దగ్గు త్వరగా తగ్గుతుంది అనమాట. దానికి ఇవన్నీ ఔషధాల్లాగా ఉపయోగపడతాయని మరొకండి. మందే కాదు, ఇవి ఔషధాలు, న్యాచురల్ మందులు. విన్నారు కదండి. ఈసారి దగ్గొచ్చినప్పుడు కాఫ్ సిరప్ బాటిల్ వైపు కాకుండా డాక్టర్ గారు చెప్పినట్టు కషాయం తయారు చేసుకోవడానికి కిచెన్ వైపు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే కాఫ్ సిరప్స్ వల్ల చాలా రకాల నష్టాలు, అనర్థాలు కలుగుతాయి. అందుకే డాక్టర్ గారు చెప్పిన కషాయాన్ని ఖచ్చితంగా పిల్లలకి, పెద్దవాళ్ళు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి.